వంటగదిలో ఉండే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేవి చాలా దగ్గర పోలిక ఉండే రెండు పదార్థాలు. అయితే కొన్నిసార్లు గందరగోళానికి గురవుతాం. అప్పుడు బేకింగ్ సోడాకు బదులు బేకింగ్ పౌడర్ను యూజ్ చేస్తాం. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్కు మధ్య తేడా తెలియక ఇబ్బంది పడతాం. సో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడా ఏంటి? దీనిని ఎప్పుడెప్పుడు ఏది వాడాలి, ఏ ప్రయోజనాలు కలిగి ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేకింగ్ సోడా ఎలా ఉంటుందంటే, బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. ఇది ఆల్కలీన్ రుచి కలిగిన తెల్లటి స్ఫటికాకార పొడి. పుల్లని దానితో కలిపినప్పుడు బేకింగ్ సోడా రియాక్ట్ అయి కార్బన్ డయాక్సైడ్ను రిలీజ్ చేస్తుంది. ఇది వస్తువులను మృదువుగా చేస్తుంది, ఉబ్బేలా చేస్తుంది. అందువల్ల బేకింగ్ సోడాను ఉపయోగించేదైన వంటకానికి నిమ్మరసం లేదా మజ్జిగ జత చేస్తారు. బేకింగ్ సోడాను కేవలం వస్తువులను పులియబెట్టడానికి మాత్రమే యూజ్ చేస్తారు. బేకింగ్ పౌడర్లో సోడియం బైకార్బోనేట్, యాసిడ్స్ ఉంటాయి. ఇది పిండి పులియడానికి సహాయపడుతుంది. కార్న్ స్టార్చ్ కొన్నిసార్లు బేకింగ్ పౌడర్లో కూడా కనిపిస్తుంది. బేకింగ్ పౌడర్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సింగిల్ యాక్టింగ్, రెండోది డబుల్ యాక్టింగ్. సింగిల్ యాక్టింగ్ బేకింగ్ పౌడర్ను ఆహార తయారీలో యూజ్ చేస్తారు. డబుల్ యాక్టింగ్ బేకింగ్ పౌడర్ను ఎక్కువగా బేకరీ ఐటమ్స్లో వాడతారు. అంటే దీనిని సాధారణంగా కేకులు, కుకీలు, బ్రెడ్ తయారీలో అన్నమాట. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మధ్య తేడా ఏంటి అంటే, రెండింటి మధ్య గణనీయమైన తేడా ఉంది. బేకింగ్ సోడాలో సోడియం బైకార్బోనేట్ మాత్రమే ఉపయోగించబడుతుంది. అయితే బేకింగ్ పౌడర్లో సోడియం బైకార్బోనేట్, క్రీమ్ ఆఫ్ టార్టార్, కార్న్ స్టార్చ్ అనే 3 పదార్థాలు యూజ్ చేయబడతాయి. ఈ రెండింటిని వేర్వేరు వంటకాల్లో యూజ్ చేస్తారు. ఉత్తమ ఫలితాల కోసం బేకింగ్ సోడాను పుల్లని పదార్థంతో కలిపి కూడా వాడతారు. అయితే బేకింగ్ పౌడర్ను ఉపయోగించాలంటే ఎటువంటి వస్తువులను యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడాను ఎక్కువగా వాడటం వల్ల ఆహార రుచి చెడిపోతుంది. మరోవైపు బేకింగ్ పౌడర్ ఆహారం రుచిలో పెద్దగా తేడా అయితే మనకు కనిపించదు. ఆకృతి పరంగా చూస్తే బేకింగ్ పౌడర్ మెత్తగా, మృదువుగా ఉంటుంది, అంటే పౌడర్లా అన్నమాట. మరోవైపు బేకింగ్ సోడా చూసినట్టయితే అది ఉప్పులాగా కాస్త ముతకగా ఉంటుంది. బేకింగ్ సోడాను శనగలు, చిక్కుళ్ళు, రాజ్మా వంటి అనేక వంటకాల తయారీలో కూడా యూజ్ చేస్తారు. బేకింగ్ పౌడర్ను ఈ కేకులు, కుకీలు, బ్రెడ్ తయారీలో యూజ్ చేస్తారు.